రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం భవనం 11వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. తన 25 ఏళ్ల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో సేవలు చేస్తున్నామని, ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నా నా మొదటి సేవ నా కులానికే చేస్తా అన్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్లై చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయేనని, తను పోటీ చేసేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా, మీ కుల సభ్యుడిగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని ఎంచుకోవడం జరిగింది. అది ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలని నేర్చుకున్నా, ప్రజా జీవితంలో ఉండాలని నేర్చుకున్నా నా మొదటి సేవ ఏదైతుందో అది ఫస్ట్ నా కులానికి, అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో నా కులానికి సేవ చేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకి, మిగిలిన సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి సేవలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలుస్తున్నా. సో ఈ సందర్భంగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను అడుగుడాలనుకుంటున్నా. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ ఉండాలని చెప్పేసి తప్పకుండా అంటే ఎప్పుడు కూడా నాకు చదివినంత వరకు అది విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఇంకా ఏ పరంగా అయినా సరే నేను ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే నేను ఇంత చదువుకున్నా, నాకు అన్ని అర్హతలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా, మీ కుల సభ్యుడిగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని ఎంచుకోవడం జరిగింది.